హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఎన్ కార్స్. ఈ రోజు మీ ముందుకైతే 2 కార్స్ అయితే తీసుకురావడం జరిగిందండి. 2 కూడా మన యానో రిజిస్ట్రేషన్ కార్లు అండి. ఒకటి స్విఫ్ట్ డిజైర్, ఇంకోటి వచ్చేసరికి హోండా వెన్యూ అండి. ఇది పెట్రోల్ వెహికల్, ఇది డీజిల్ వెహికల్. అంటే ట్రావెల్లో మీకు ఎవరికైనా మనకి డిజైర్ చాలా మంది కావాలంటున్నారు. సో అటువంటి వాళ్ళు ఏమైనా ట్రావెల్ విధంగా తిప్పుకుందాం అనుకున్న వాళ్ళకి అయితే మనకి యానో రిజిస్ట్రేషన్ కార్ అయితే ఉందండి. బండి కూడా బాగుంది. పెట్టుబడి అయితే మాకు 20,000 ఉంటుంది. అది ఏంటన్నది కూడా మీకు లాస్ట్లో మొత్తం టోటల్గా మీకు చెప్పడం జరుగుతుంది. వెహికల్ మొత్తం టోటల్గా డీటెయిల్స్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఒకసారి కార్ డీటెయిల్స్కి వెళ్ళేటప్పటికి ఇది 2016 మోడల్ అండి. స్విఫ్ట్ డిజైర్ వీడిఐ డీజిల్ బండి. రీడింగ్ చూసుకున్నట్లయితే మనకి 1,49,000 తిరిగిందండి. ఇంజిన్ సైడ్ కానీ సస్పెన్షన్ కానీ అంతా కూడా చాలా బాగుంది. అంతా కానీ ఓన్లీ మీకు 2 బంపర్స్ అయితే మనకి 2 మార్చుకోవాలండి. 2 హెడ్ లైట్లు కూడా మార్చుకోవాలి. దీనికి ఒక 20,000 అయితే ఖర్చు ఉంటుంది మనకి. ఇంకా మిగతాది ఏం లేదని అంతా కూడా బాగుంది. ఓన్లీ మీకు 1,49,000 తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ అండి. థర్డ్ ఓనర్ ఇది. యానో రిజిస్ట్రేషన్ బండి, సిల్వర్ కలర్. టైర్లు చూసుకున్నట్లయితే మనకి 4 టైర్లకు ఒక 30% ఉన్నాయండి. బండి విధంగా కూడా అంతా బాగుంది. ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా ఒకసారి కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసరికి మనం 4 లక్షలు చెప్తున్నాం అండి. అది కూడా మీకు ఫైనల్ ఏం కాదు. కార్ చూసుకుంటే ఇంకా రేట్ అనేది తగ్గించి అయితే వచ్చు. ఇన్సూరెన్స్ అయిపోయింది. ఇన్సూరెన్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. మనకి యానో రిజిస్ట్రేషన్ బండి మళ్ళీ చెప్తున్నాను. చాలా మంది ఏంటంటే మళ్ళీ అడుగుతున్నారు రిజిస్ట్రేషన్ ఎక్కడదన్నా అనేది. యానో రిజిస్ట్రేషన్ అండి. ఓన్లీ యానో వాళ్ళ కన్నా తీసుకోవచ్చు, లేదంటే బయట వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవచ్చండి. ఇది రేట్ వచ్చి దాని 4 లక్షలు చెప్తున్నాం. రీడింగ్ చూసుకున్నట్లయితే 1,49,000 తిరిగిందండి. డీజిల్ వెహికల్. మైలేజ్ కూడా మీకు ఇంచుమించు 20+ వస్తుందండి. అంటే మినిమం మీకు 24 వరకు మైలేజ్ గ్యారంటీకి వస్తుంది. బండి కూడా చాలా బాగుంది. హోండా వెన్యూ అండి. ఇది ఎస్ఎక్స్ అండి. టాప్ మోడల్. మనకి సన్ రూఫ్తో వస్తుందండి. పెట్రోల్ వెహికల్, టర్బో. మనకి ఇంజిన్ సైడ్ కూడా మీకు అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. సస్పెన్షన్ బాగుంది. ఇది కూడా టైర్లో ఒక 40-30% అయితే టైర్లు ఉన్నాయండి. కార్ రీడింగ్ చూసుకున్నట్లయితే మనకి 1,16,000 అయితే రీడింగ్ తిరిగిందండి. ఇది ఫస్ట్ ఓనర్ వెహికల్. బండి కూడా బాగుంది అంతా కూడా. దీంట్లో మైనస్లు కూడా చెప్తానండి. మైనస్లు వచ్చేటప్పటికి మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి చంప దగ్గర అంటే మనకి రైట్ లో మనకి బ్యాక్ సైడ్ డోర్, బ్యాక్ సైడ్ ఇక్కడ తగిలితే లైట్ గా మనకి దెబ్బ తగిలింది, చేయించారు. బండి కూడా అంతే, మీకు తగిలినట్టు కూడా ఏం కనిపించదు. మీకు చెప్పేస్తున్నాను దీంట్లో మైనస్లు ఏంటన్నది. సో బండి ఇంకేం గ్లాసులు కానీ ఏం మారలేదండి. అంతా కూడా ఒరిజినల్ గా ఉంది. బండి కూడా చాలా బాగుంది అంతా కూడా. మీకు ఇంజిన్ సైడ్ కూడా చాలా సూపర్. మీకు చూసుకోవచ్చు. మీరు డైరెక్ట్ మన బండి చూసుకుని మెకానికల్ కానీ లేదంటే ఎవరైనా తీసుకొచ్చి టోటల్గా మీకు చెక్ చేసుకుని తీసుకోవచ్చు. వెహికల్స్ అయితే మాత్రం బండి బాగున్నాయండి. ఇది రేట్ వచ్చేసరికి కస్టమర్ 5 లక్షలు చెప్తున్నారు. 2019 మోడల్ అండి. ఎస్ఎక్స్ మనకి హోండా వెన్యూ. ఎస్ఎక్స్ సన్ రూఫ్ తో వస్తుంది. మనకి పెట్రోల్ వెహికల్, టర్బో ఇంజిన్ అండి. ఇది బండి కూడా బాగుంది. ఒకసారి కారు విధంగా ఇంటీరియర్ విధంగా 2 వెహికల్స్ కూడా ఎలా ఉన్నాయి ఏంటన్నది చూద్దామండి. ఒకసారి వెహికల్ ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది ఏంటన్నది చూద్దామండి. ఇది 2016 మోడల్ అండి. వీడిఐ డీజిల్ ఇంజిన్. మైలేజ్ మీకు కస్టమర్ 26 వస్తుంది అంటున్నారు. మీకు మాక్సిమం మీకు 24 వరకు అయితే మీకు మైలేజ్ కంపల్సరీ వస్తుందండి. సీట్ కవర్స్ అన్ని బాగున్నాయి. ఇది వీడిఐ అండి. మనకి పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, మిల్లర్ అడ్జస్ట్మెంట్ రావడం జరుగుతుంది. రీడింగ్ చూసుకున్నట్లయితే 1,49,504 కిలోమీటర్లు తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్. బండి ఇంజిన్ సైడ్ కూడా బాగుంది అంతా కూడా. సీట్ కవర్స్ కూడా బాగున్నాయి. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి దీంట్లో. వీళ్ళ స్క్రీన్ కూడా వేయించుకోవడం జరిగిందండి. రివర్స్ కెమ్ స్క్రీన్ కూడా ఉన్నది దీనికి. బంపర్లు 2 వేయించుకోవాలి, హెడ్ లైట్లు 2 వేయించుకోవాలండి. దీంట్లో మైనస్లు చూసుకున్నట్లయితే మనకి బ్యాక్ సైడ్ మీకు ఇంటీరియర్ చూసుకోవచ్చు. సీట్ కవర్స్ అన్ని బాగానే ఉన్నాయి. ఇంటీరియర్ విధంగా ఏం చూడవసరం లేదండి. ఓన్లీ బయట మనకి ఓన్లీ 2 బంపర్లు ప్లస్ హెడ్ లైట్స్ వేయించుకుంటే కార్ మీకు చాలా నీట్ గా కనిపిస్తుంది. టైర్లో 30% ఉన్నాయండి. మీకు ఇక్కడ గేట్ కూడా ఉంది, చూసుకోవచ్చు. అలాగే మీకు ఫ్రంట్ బానెట్ కూడా మారిందండి. ఈ డిజైర్లో వచ్చేసరికి ఫ్రంట్ బానెట్ మారింది. సో కార్ అయితే ఈ విధంగా ఉంది. ఇది కూడా చూపించేస్తాను మీకు, ఎందుకంటే మనకి సెకండ్స్ రేట్లు కూడా చూసుకోవచ్చు. మీరు పైన బీడింగ్ విధంగా ఇవన్నీ చూసుకున్నా ఇవన్నీ ఒరిజినల్ గానే ఉన్నాయండి. అలాగే డోర్ల విధంగా కూడా చూసుకోవచ్చు. లైట్ గా కింద మీరు చూసుకోవచ్చు. అక్కడక్కడ చిన్న చిన్న వాటర్ నిలబడ్డ వాళ్ళు ఏంటంటే రెస్ట్ వచ్చినట్టుగా కనిపిస్తుంది అంతే. అలాగని ఫుల్ గా రాలేదు అసలు అని. ఇది బ్యాక్ సైడ్ డోర్ అండి. సో ఇదైతే మీకు రెస్ట్ కాదు, ఇది జస్ట్ మన వాళ్ళు మనకి లైట్ వేసారు మాట. లైట్ వేసుకున్నారు. ఓన్లీ మనకి రూప్ లైట్ టైప్ చిన్నది వస్తుంది, ఎల్ఈడి. అది వేయించారు మాట చివరి నుంచి చివరి వరకు. అదే మనకి వేరే విధంగా కనిపిస్తుంది. అలాగే అవతల సైడ్ 2 డోర్లు కూడా చూపిస్తాను, సార్ చూద్దాం. లెఫ్ట్ సైడ్ డోర్ చూపిస్తున్నానండి మీకు. సో ఇంటీరియర్ మనకి లెఫ్ట్ నుంచి చూసుకున్నట్లయితే మీకు డాష్ బోర్డ్ అయితే ఇలా విధంగా కనిపిస్తుంది. సో మీకు చెప్పాను కదా కన్ను నుంచి కడకి లైట్ వేశారని. సో దగ్గర నుంచి చూపిస్తున్నాను, చూడొచ్చు మీకు. సో మళ్ళీ అది రెస్ట్ అనుకుంటారు కాబట్టి నేను టోటల్గా మీకు చెప్తున్నాను. కింద డోర్ చూసుకున్నట్లయితే చూసుకోవచ్చు అండి. దీనికైతే ఏమీ రెస్ట్ అయితే ఏం లేదు.
బండి ట్రావెల్ తిప్పుతున్న వాళ్ళకి అయితే బాగుంటుందండి. ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరికైనా చూసుకుంటే ఒక 20,000 పెట్టుబడి పెట్టుకుంటే మనకి బండి బాగుంటుంది. టైప్ 2 అండి ఇది. స్విఫ్ట్ డిజైర్లో టైప్ 2 ఇది. చూసుకోవచ్చు ఈ డోర్ కూడా బాగా కింద మీకు లైట్ కనిపిస్తుంది చూడండి. రెస్ట్ ఇది అక్కడెక్కడ వచ్చింది. సో మనకు చాలా దూరం నుంచి అయితే రావడం జరుగుతుంది మన దగ్గరికి. అందుకని నేను టోటల్గా మీకు వీడియోలో మ్యాక్సిమం మీకు 100% తెలిసేలాగా చూపించేస్తాను. సో వెహికల్ మీకు ఎలా అయితే మీకు చూపిస్తున్నానో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది తప్ప దీంట్లో మళ్ళీ మనం మార్చడాలు అటువంటిది ఏమి ఉండదండి ఇంకా. సో మీకు చూసుకోవచ్చు బీడింగ్ తీసి చూపిస్తాను. సో ఎవరు కూడా మీకు ఏ వీడియోలోని కూడా ఇలా బీడింగ్లు తీసి చూపించడం, ఇంజిన్ సైడ్ చూపించడం ఇవే ఉండదండి. మామూలుగా చూపించేస్తారు. కానీ నేను టోటల్గా మొత్తం అన్నీ కూడా నేను చూపిస్తున్నాను. టైర్లు చూసుకోవచ్చు. మీకు చెప్పాను కదా మీకు 30% అని. సో ఫ్రంట్ డోర్ కూడా చూపిస్తానండి. సో ఫ్రంట్ డోర్ బీడింగ్ మీకు ఇది తీసి చూపిస్తున్నాను. చూసుకోవచ్చండి. కంపెనీ మాన్యువల్ ప్రకారం ఉన్నది తప్ప ఏం మారలేదండి మీకు. ఓన్లీ ఫ్రంట్ బానెట్ మాత్రమే మారింది ఈ కార్లో. అదొకటే మీరు చూసుకోవాల్సింది. అలాగే మీకు ఒకసారి బానెట్ దగ్గర కూడా ఏం మారినాయి ఏంటన్నది అవి కూడా చూపించేస్తాను మీకు. ఇంజిన్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తాను, చూద్దామండి. బ్యాక్ డిక్కీ చూపిస్తున్నాను చూడొచ్చండి మీకు. డిక్కీ సైడ్ అయితే మీకు ఎటువంటి డ్యామేజ్లు కానీ ఏమీ లేవు. రెస్ట్ కూడా ఏమీ లేదండి. బండి అంతా నీట్గానే ఉంది బ్యాక్ సైడ్ అయితే మాత్రం. అలాగే ఒకసారి మీకు దీంట్లో ఒకసారి స్టెప్ని చూపించేస్తాను మీకు. చూసుకోవచ్చండి. స్టెఫన్ టైర్ అయితే మీకు ఒక 20% లోపు ఉందండి. ఏదో స్టెఫన్ ఉన్నట్టుగా మీకు ఉన్నది తప్పే ఇది ఏం లేదండి. ఆ వెన్యూకి అయితే మీకు 70% ఉంది కానీ ఇది అయితే లేదండి. నార్మల్గా ఉంది. లైట్గా చిన్న రెస్ట్ అయితే ఇక్కడ వెనకాల మామూలుగా పడుతుంది. అలాగని కన్నం ఏం పడలేదండి. జస్ట్ పైన మనకి పెయింటింగ్ పోయింది అంతే. సో వాటర్ ఏమన్నా మనకి దీంట్లో అలా నిలవ ఉండిపోయి మనం తుడకపోతే ఎలా అవుతుంది అన్నమాట. సో మీకు కన్నం అయితే ఏం పడలేదు. మీకు బ్యాక్ సైడ్ డ్యామేజ్ అని చెప్పాను కదా, బంపర్లు 2 మార్చేసుకోవాలని చెప్పాను కదా, చూసుకోవచ్చండి. మీకు డ్యామేజ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. సో అందువల్ల నేను ముందే మీకు బంపర్లు మార్చాలనుకుంటున్నాను చెప్పేస్తాను. హెడ్ లైట్స్ అయితే మీకు 2 వేయించుకుంటే సరిపోద్దండి. అవి డిజైర్ ఇంజిన్ సైడ్ కూడా చూపిస్తున్నానండి. ఒకసారి అది కూడా చూడొచ్చు మీరు. సో ఇంజిన్ సైడ్ అయితే చాలా బాగుందండి. ఎక్కడ లీక్స్ అవడం కానీ అటువంటిది ఏమీ లేదు. రీడింగ్ 1,49,000 తిరిగింది, అంటే 1,50,000 దగ్గర తిరిగింది మీకు. కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవండి. బండి అయితే బాగుంది. అంత ఇంజిన్ సైడ్కి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను. బ్యాటరీ కూడా కొత్తది వేయించారంటండి, అమరాన్ వేయించారు. ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను. సౌండ్ ఎలా ఉంది ఏంటనేది చూద్దాం ఒకసారి. ఒకసారి ఇంజిన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సౌండ్ ఎలా ఉంది ఏంటన్నది అయితే ఒకసారి మీరు గమనించవచ్చండి. స్టార్ట్ చేయమా. సో గమనించవచ్చు ఇంజిన్ సైడ్ అయితే చాలా బాగుందండి. బండి అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది ఇంజిన్ సైడ్. సో ఎక్కడ మనకి లీక్స్ అవడం కానీ టర్బో పైపుల నుంచి కానీ ఏమీ లేదు. బాగుంది బండి అంతానే. ట్రావెల్ విధంగా ఎవరికైనా కొద్దిగా లాంగ్ ఉంచుకొని తిప్పుకుందాం అనుకున్న వాళ్ళు అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి బండి. అది మీకు ఒకసారి ఇంజిన్ ఆయిల్ గేజ్ నుంచి కూడా చూపిస్తాను, చూసుకోవచ్చు మీరు. ఒకసారి యాక్సిలేటర్ అమ్మా. మళ్ళీ ఒకసారి. ఓకే, చూసారు కదండి. ఇంజిన్ సైడ్ అయితే చాలా బాగుంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు. ఓన్లీ బానెట్ మాత్రం మారిందండి. బానెట్ అయితే చేంజ్ అయింది. ఇది ఒకటే మీకు దీంట్లో మైనస్. అలాగే మీకు ఫ్రంట్ బంపర్లు వేయించుకోవాలి, ఫ్రంట్ బంపర్ వేయించుకోవాలి, బ్యాక్ సైడ్ బంపర్ వేయించుకోవాలి. హెడ్ లైట్లు 2 కూడా చూసుకోవచ్చు. 2 కూడా మార్చుకుంటే మాత్రం బండి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. నెక్స్ట్ కార్ వచ్చేసరికి వెన్యూ అండి. ఇది కూడా చూపించేస్తాను మీకు టోటల్గానే. దీనికి ఇక్కడ మనకి ఫ్రంట్ బంపర్ దగ్గర ఒక డ్యామేజ్ ఉంది. అలాగే మీకు రైట్లో బ్యాక్ సైడ్ డోర్ బ్యాక్ సైడ్ మనకి చెంప దగ్గర అయితే మనకి చెప్పాను కదా మీకు ఇందాక, ఇక్కడైతే దెబ్బ తగిలిందండి. ఈ సైడ్ ఇక్కడ దెబ్బ తగలడం మీకు చూస్తే తెలుస్తుంది క్లారిటీగాని. ఇటు సైడ్ అండి, ఇటు సైడ్ తగిలితే వాళ్ళు చేయించారన్నమాట. లైట్గా మనకి పెయింట్ పడింది.
సో మీకు చెప్పేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ మన దగ్గర తీసుకున్న వాళ్ళకి ఏంటంటే చాలా నమ్మకంగా అన్నీ చెప్పేసి మీకు అమ్మడం జరుగుతుందండి మన దగ్గర. అంతేగాని కార్కి మీకు నీట్గా చూపించేసి అటువంటి మళ్ళీ అది ఏదో కారు మామూలుగా ఏదో అంటగంటేసి మీకు ఏదో కొనిపించేస్తుందా నాకు కమిషన్ తీసుకుందాం అన్న టైప్ కాదు, మీకు అన్నీ చెప్తున్నాను. సో బీడింగ్ కూడా చూసుకోవచ్చు, ఇది మారిందా లేదన్నది మీరు. పార్ట్స్ అయితే ఏం మారలేదండి, వెల్డింగ్ చేయడం కానీ అటువంటిది ఏమి లేదు, చూసుకోవచ్చు. బీడింగ్ తీసి చూపిస్తున్నాను. టచ్అప్ అయితే అయింది తప్ప అంత మించి మాత్రం ఇంకేం లేదు. సో ఇంజిన్ కూడా చాలా బాగుందండి ఇది. ఇప్పుడు ప్రాపర్గా మీకు ఇంటీరియర్ నుంచి అయితే చూపిస్తాను. వెహికల్ మనకి సెన్సర్తో వస్తుంది, కీలెస్ ఎంట్రీతో వస్తుందండి ఇది. చూసుకోవచ్చు, పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, మిర్రర్ అడ్జస్ట్మెంటు, ఆటోమేల్ ఫోల్డింగ్ కూడా వస్తుంది. అలాగే మీకు 1,16,714 కిలోమీటర్లు రీడింగ్ తిరిగిందండి. అలాగే పుష్ బటన్ స్టార్ట్తో వస్తుంది మీకు. ఆటోమేటిక్ అండి ఇది. గేర్ సిస్టమ్ వచ్చేసరికి ఇది ఆటోమేటిక్, డిజైర్ వచ్చేసరికి మాన్యువల్ అండి. ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వచ్చింది, స్క్రీన్ వచ్చింది, రివర్స్ క్యామ్ ఉంది. సీట్ కవర్స్ అయితే మాత్రం కంపెనీ నుంచి వచ్చినవే ఉన్నాయి, మనం వేయించుకుంటే బాగుంటుంది. కవర్స్ అయితే మాత్రం ఫ్లోర్ మ్యాట్ అండ్ సీట్ కవర్లు వేయించుకుంటే బాగుంటుందండి. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే రియర్ ఏసీ వచ్చింది. అలాగే మీకు సన్ రూఫ్ కూడా ఉందండి. సన్ రూఫ్ కూడా ఉంది, మీకు చూపిస్తాను, చూసుకోవచ్చు. సన్ రూఫ్ వెహికల్ ఇది. ఎవరికైనా మనకి పిల్లలకి బాగా డ్రీమ్ ఇది, సన్ రూఫ్ ఉన్న వెహికల్ ఉంటే బాగుంటుంది అన్నది. సో ఆ విధంగా ఎవరికైనా తీసుకుందాం అనుకున్న వాళ్ళు అయితే బాగుంటుందండి వెహికల్. అలాగే డోర్స్ మీకు బీడింగ్స్ కూడా చూపించేస్తాను ఒకసారి. ఫ్రంట్ డోర్ అండి ఇది, రైట్లో ఫ్రంట్ డోర్ ఇది. ఎటువంటి రెస్ట్ కానీ ఏమీ లేదు మీకు. వెహికల్ అయితే బాగుందంతా కూడా. అలాగే మీకు బ్యాక్ సైడ్ అలాగే బీడింగ్ తీసి చూపించాను, ఇప్పుడు ఇది కూడా చూపిస్తాను ఒకసారి. చూసుకోవచ్చండి, బీడింగ్ కూడా తీసి చూపిస్తున్నాను మీకు. అలాగే మీకు రైట్లోనే బ్యాక్ సైడ్ డోర్ కింద కూడా చూపించేస్తాను. ఇది కూడా మీకు ఏం డోర్లు ఏం మారలేదండి, ఇటు సైడ్ దెబ్బ తగిలింది కాబట్టి దీనికి ఏమైనా డ్యామేజ్ అయిందంటే ఏమీ లేదు. చూసుకోవచ్చు, ప్రాపర్గా అంతా కూడా బాగుంది. టైర్లు దీనికి ఒక 30-40% అయితే టైర్లు ఉంటాయి, యానో రిజిస్ట్రేషను. సో అలాగే మీకు లెఫ్ట్లో చూపించేస్తానండి అన్ని కూడా డోర్లు విని. సైడ్ డోర్ చూపిస్తానండి. మీకు లెఫ్ట్ నుంచి మనకి డాష్ బోర్డు ఇంటీరియర్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. సో మీకు ఇటు సైడ్ చూసుకోవచ్చండి, డోర్ కానీ మనకి ఎక్కడ రెస్ట్లు కానీ అటువంటిది ఏమి లేదు. డోర్లు కూడా ఏం మారలేదండి, డోర్లు గ్లాసులు కూడా ఏం మారలేదు. అలాగే మీకు బీడింగ్ కూడా తీసి చూపిస్తాను, అది కూడా చూసుకోండి. సో బీడింగ్ కూడా చూసుకోవచ్చండి. అలాగే మీకు లెఫ్ట్లో బ్యాక్ సైడ్ డోర్ అండి ఇది. ప్రాపర్గా మొత్తం అంతా చూసుకోవచ్చు. ఫస్ట్ కింద మీకు రెస్ట్ విషయంలో అయితే చూసుకోవచ్చండి, ఇక్కడ ఎటువంటి డ్యామేజ్ కానీ ఏమి లేవు. అలాగే ఎక్కడ రెస్ట్ కూడా లాగలేదు. డోర్ విధంగా అంతా బాగుందండి. అలాగే ఒకసారి బీడింగ్ కూడా తీసి చూపించేస్తాను. ఎక్కడ ఏం మారలేదండి, టోటల్గా మన కంపెనీ మాన్యువల్ ఎలా వచ్చినాయి అలాగే ఉన్నాయి. సో కార్ అయితే విధంగా ఉంది. ఒకసారి ఇంజిన్ సైడ్ కూడా మీకు చూపించేస్తాను, ఎలా ఉంది ఏంటని చూద్దాం. అలా ఒకసారి డిక్కీ కూడా చూపించేస్తున్నానండి. బ్యాక్ సైడ్ డిక్కీ అయితే మాత్రం ఇక్కడ ఎటువంటి రెస్ట్ కానీ డ్యామేజ్లు కానీ ఏమి లేవు. అలాగే మీకు ఒకసారి స్టెఫ్ని కూడా చూపిస్తాను. మీకు స్టెఫ్ని టైర్ మీకు ఇది 70-80% పైన ఉందండి, ఇంచుమించు. మ్యాక్సిమం మనకి అపోలో టైర్ ఉంది, ఒక 90% లోపు ఉన్నదండి టైరు, పెద్దగా ఏం వాడలేదు. బ్యాక్ సైడ్ కూడా మీకు ఎక్కడ ఎటువంటి డ్యామేజ్లు కానీ రెస్ట్ కానీ ఏమీ లేదు. బండి అంతా బాగుంది ప్రాపర్గా అంతా కూడా. అలాగే మీకు ఇంజిన్ కూడా ఒకసారి చూపించేస్తానండి. అలాగే ఒకసారి వెన్యూ మీకు ఇంజిన్ సైడ్ కూడా చూపిస్తున్నాను, ఒకసారి చూడొచ్చండి. ఇది టర్బో జీడిఏ ఇంజిన్తో వస్తుంది మనకి, 2019 మోడల్ అండి.
మైలేజ్ చూసుకున్నట్లయితే మనకు 16 వరకు మైలేజ్ అయితే వస్తుంది. పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ అండి. సో ఇంజిన్ సైడ్ కూడా చాలా బాగుంది. ఎక్కడ యాక్సిడెంట్లు కానీ ఎదర ఫ్రంట్ తగలడం కానీ అటువంటిది ఏం లేదండి. ఇది కూడా అమ్రాన్ బ్యాటరీ ఉంది. బ్యాటరీ కూడా మీ కండిషన్ లోనే ఉంది. ఇది ఇన్సూరెన్స్ వచ్చేసరికి మనకి 2026 మనకి నవంబర్ వరకు అయితే ఇన్సూరెన్స్ ఉందండి. 2019 మోడల్ SX సన్ రూఫ్ తో వస్తుందండి. ఎక్కడ లీక్స్ కానీ ఏమీ లేవు ఇంజిన్ సైడ్. ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేస్తాను, సౌండ్ ఎలా ఉంది ఏంటన్నది అయితే ఒకసారి చూద్దామండి. ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేయమా. సో ఇంజిన్ అయితే మీరు చూసుకోవచ్చండి సౌండ్ అయితే. ఇంజిన్ సైడ్ అంతా చాలా బాగుంది అంతా కూడా. సో ఇంజిన్ ఆయిల్ కూడా బాగుందండి. ఒకసారి యాక్సిలేటర్ అమ్మా. మళ్ళీసారి ఓకే. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి. ఇది ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా చూసుకుంటే మనం రేట్ కూడా మాట్లాడవచ్చు. చూసారు కదండి, వెహికల్స్ టోటల్గా మీకు అన్ని చూపించడం జరిగిందండి. ఇంజిన్తో సహా అంతా చూపించాను. ఇది వచ్చేసరికి మనకి 2019 పెట్రోల్ వెహికల్ ఆటోమేటిక్ అండి. ఇది వచ్చేసరికి 2016 మాన్యువల్ అండి. ఇది డీజిల్ బండి, ఇది పెట్రోల్ బండి. ఇది రెండు కూడా యానో రిజిస్ట్రేషన్లే. ఇది హోండా వెన్యూ 2019, ఇది స్విఫ్ట్ డిజైర్ మనకి 2016 మోడల్ అండి. వెహికల్స్ అయితే చాలా బాగున్నాయి అన్ని కూడా. రేట్స్ అయితే చూసుకున్నట్లయితే మనకి డిజైర్ వచ్చేసరికి 4 లక్షలు చెప్తున్నాం. ఇది వచ్చేసరికి మనకి 2019 వచ్చేసరికి మనకి వెన్యూ మనకి 5 లక్షలు చెప్తున్నాం అండి. మీరు కార్లు చూసుకుంటే మనకి రేట్లు కూడా మీకు ఫైనల్ కాదు ఇవి. మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. సో మన అడ్రస్ వచ్చేసరికి ఈస్ట్ గోదావరి యానం అండి. మాది ఫ్రెంచ్ యానం అంటే దీంట్లో మనకి అమలాపురం దగ్గర ఎస్ అని ఒకటి ఉంది. అలాగే మనకి అమలాపురం దాటిన తర్వాత మనకి ఫ్రెంచ్ యానం ఒకటి ఉందండి. మాది ఫ్రెంచ్ యానానికి వస్తుంది. మనకి గోపాల్ నగర్ అండి. యానం గోపాల్ నగర్ లో మనకి విఎన్ కార్స్ అనేది ఉండడం జరిగింది. లేదంటే మీకు గూగుల్ మ్యాప్స్ లోకి వెళ్ళి విఎన్ కార్స్ యానం అని కొట్టినా మన లొకేషన్ రావడం జరుగుతుంది. లేదంటే స్క్రీన్ మీద మీకు 2 నెంబర్లు కనిపిస్తాయండి. ఆ నెంబర్లో మీకు ఏ ఫోన్కి చేసి మీకు ఏమైనా అడ్రస్ కానీ లొకేషన్ కానీ ఏది పెట్టమన్నా సరే మీకు వాట్సాప్లో షేర్ చేయడం జరుగుతుంది. కాకుండా మన దగ్గర వేరే కార్స్ కూడా ఉన్నాయండి. ఒకటి మనకి i20 ఒకటి ఉంది, 2016 ఆస్టా డీజిల్ బండి. అలాగే మనకి డీజిల్లో చూసుకున్నట్లయితే వెంటో ఒకటి ఉందండి, వోక్స్‌వాగన్ వెంటో 2018 మోడల్. అలాగే మనకి ఇంకోటి వచ్చేసరికి క్రెటా ఒకటి ఉందండి, 2020 మోడల్లో మనకి క్రెటా ఒకటి ఉందండి. అది కూడా డీజిల్ ఆటోమేటిక్. ఇంకోటి వచ్చేసరికి స్విఫ్ట్ డిజైర్ మనకి సంవత్సరం 1 ఇయర్ ఏందండి. కార్ వచ్చి 40,000 తిరిగింది. ఆల్రెడీ వీడియోలో కూడా పెట్టాను నేను. అది ఒకటి ఉందండి మన దగ్గర. స్విఫ్ట్ డిజైర్ ఆటోమేటిక్ ZX అండి, ZX ఒకటి ఉంది. అది కాకుండా మన దగ్గర హోండా సిటీ ఒకటి ఉందండి. ఇంకోటి ఇయోన్ మనకి తక్కువ బడ్జెట్లో 1,30,000 ఇయోన్ ఒకటి ఉంది. హోండా సిటీ ఒకటి ఉంది. ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మనకి స్క్రీన్ మీద నెంబర్లు ఉంటాయండి. కాల్ చేస్తే మీకు ఏ కార్స్ డీటెయిల్స్ కావాలన్నా ఫొటోస్ కావాలన్నా మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో ఇది కాకుండా మంచి మంచి కార్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.